అసలు మీరు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండాలా అని అడుగుతున్నాం. అంటే మిమ్మల్ని ఓట్లు వేసినందుకు ప్రజలు తలకాయలు మీరు కోసా అని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిపై ఉంది. కానీ మీరు రోడ్ల మీదకి వచ్చి రప్పా రప్పా మేము కోస్తామంటే మరి చట్టాలు ఊరుకుంటాయా అని చెప్తున్నాం. అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించండి అని చెప్తున్నాం. అంటే నీ బండి టైర్ కింద పడి చనిపోతే 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తావా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 10 లక్షలు అని మేము అడుగుతున్నాం. అంటే నీ జేబుల్లో నుంచి ఎవడికి కూడా రూపాయి ఇవ్వకూడదు, నువ్వు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. కాబట్టి నువ్వు రప్పా రప్పా అని కొయ్యాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానీరు. ఒంగోలుకు వస్తే ఎంతో డెవలప్మెంట్ గా గౌరవనీయ జనార్దన్ గారు ఎంతో డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఎన్ని రకాలుగా వసతులు ఉన్నాయి, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూటమిలో మమ్మల్ని అందరినీ, రియాజ్ గారిని, మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, చేస్తున్నారు, ఎంతో విలువ ఇస్తున్నారు. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి అందరికి ఇస్తున్నారు. ఇలాంటి జరుగుతున్న సందర్భంగా, ఎందుకంటే కూటమి అనేది బలం. నెక్స్ట్ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా కలిసి ఉండేది కూటమి. ఈ కూటమికి 100కి 90% విజయమే తప్ప ఇక వేరేది ఏమీ లేదు. 90 సీట్లు మాకు, 100కి 90 సీట్లు, అట్లా 200కి 175కి 160 సీట్లు వస్తాయే తప్ప ఇంక వేరేది ఏమీ లేదు. అందరికీ నమస్కారం. ఒంగోలు నియోజకవర్గాన్ని లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఆయన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు అభినందనలు వెలువెత్తినాయి. అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ వారి ఇరువురు కూడా ఈరోజు రవిప్రియమాల్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పలు విషయాలపై వారు మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో దామచర్ల జనార్దన్ జనసేన పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారని రవిశంకర్ తెలపడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గాన్ని ఒక పథకం ప్రకారం అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి జరిగేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ కూడా దామచర్ల జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా పలు సూచనల సలహాలతోటి కూడా ఇద్దరు కలిసి ముందుకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతుందని మరి రియాజ్, రవిశంకర్ వారి ఇరువురు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా వారి ఇరువురు ఫైర్ అవడం జరిగింది. పొదిలి, తెనాలి, అదేవిధంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ, ఈ 3 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు విమర్శలు చేయటం జరిగింది.